సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. పద్మ అవార్డు గ్రహీతలకు సత్కారం. శిల్పకళా వేదికలో కార్యక్రమం. సీఎం రేవంత్ చేతుల మీదుగా సన్మానం. రేవంత్ ఓ డైనమిక్ లీడర్. రాజకీయాల్లో హుందాతనం అవసరం. సత్కారం ఆనందం కలిగించిందన్న చిరంజీవి. చంద్రబాబు నివాసానికి పవన్. సీట్ల సర్దుబాట్లపై చర్చ. ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం. కాకానికి భారీ ఊరట. కోర్టులో ఫైళ్ల మాయంపై సిబిఐ విచారణ. మంత్రి పాత్ర లేదని ఛార్జ్షీట్. మార్పులు చేర్పులు సహజం. ఎన్నికల ముంగిట జరిగే ప్రక్రియే. అసంతృప్తి ఉన్నా గెలుపే లక్ష్యమన్న పెద్దిరెడ్డి. వైసీపీ అనుకూల అధికారుల్ని తొలగించాలి. ఓటరు జాబితాలో తప్పుల్ని సరిదిద్దాలి. సిఈసికి అచ్చెన్నాయుడి లేఖ. కూలిన లాడ్జ్ భవనం. ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం. ప్రకాశం జిల్లా దోర్నాలలో ఘటన. డిప్యూటీ సీఎంను కలిసిన విష్ణు. భట్టితో మర్యాదపూర్వక భేటీ. శుభాకాంక్షలు తెలిపిన నటులు. రహదారిపై పంచదార ముడిసరుకు. లారీల నుంచి జారి పడుతోన్న వైనం. కాకినాడ బీచ్ రోడ్లో జనానికి తిప్పలు. విజయవాడలో ఫ్లెక్సీ వార్. వైసీపీ కార్పొరేటర్ బ్యానర్ల చించివేత. ధర్నాకు దిగిన అనుచరులు. మేడారానికి తరలి వస్తోన్న భక్తులు. ఆదివారం కావడంతో పెరిగిన రద్దీ. జాతరలో అడుగడుగునా నిఘా. రాజంపేటలో పోలీసుల తనిఖీలు. కేజీకి పైగా బంగారం పట్టివేత. పోలీసుల అదుపులో 2 వ్యక్తులు. ఏలూరు జిల్లాలో పెద్ద పులి కలకలం. కెమెరాలకు చిక్కిన కదలికలు. పాపికొండలు అభయారణ్యంలోకి వెళ్లినట్టు అనుమానం. జమ్మూ కశ్మీర్లో భారీగా మంచు. శ్రీనగర్ను కప్పేసిన హిమపాతం. ఎంజాయ్ చేస్తోన్న పర్యాటకులు. ఢిల్లీలో భారీగా మంచు. విమానాల రాకపోకలపై ఎఫెక్ట్. ఇబ్బందులు పడుతోన్న ప్రయాణికులు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.